హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. పాన్ కార్డ్ను ఆధార్ కార్డ్తో లింక్ చేశారా? చేయకపోతే మీకే నష్టం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. పాన్ కార్డ్తో ఆధార్ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. ఇకపై ఆధార్తో లింక్ చేయని వారి పాన్ కార్డు నిష్క్రియంగా ఉంది. ఆధార్ లింక్ చేయని ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను ఆదేశించింది. ముందుగా ఆగస్టు 30, 2023 ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీగా నిర్ణయించబడింది. అయితే చాలామంది పాన్ కార్డ్ ఆధార్తో లింక్ కానందున గడువును పొడిగించారు. ఆధార్ లింక్గా గడువు ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది. జూన్ 30 తర్వాత కూడా మీ పాన్ కార్డు ఆధార్తో లింక్ కానట్లయితే మీ పాన్ కార్డును ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. ఆర్థిక కార్యకలాపాలకు పాన్ కార్డు అవసరం. బ్యాంక్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్, ట్యాక్సులు చెల్లింపులకు పాన్ కార్డు ముఖ్యం. మీ పాన్ కార్డుని ఆధార్తో లింక్ చేయకపోతే మీరు నష్టపోతారు. ప్రతి ఒక్కరికి 10 అంకెల పాన్ కార్డు ముఖ్యం. ఈ పాన్ కార్డులో ఆర్థికేతర సమాచారం నమోదు చేయబడింది. పాన్ కార్డులోని 10 నెంబర్లకు కూడా అన్ని రకాల సమాచారాన్ని కలిగి ఉంటాయి. పాన్ కార్డు డీయాక్టివేట్ అయితే అది పన్ను చెల్లింపుదారులకు నష్టం కలిగిస్తుంది. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి యొక్క పాన్ కార్డును నిష్క్రియంగా మారితే ఆ వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు. ఆదాయ బకాయిలు చెల్లింపు కూడా కష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క పాన్ కార్డు నిష్క్రియంగా మారితే అతని బ్యాంక్ ఖాతాలో లావాదేవీలపై పరిమితి ఉండదు. బ్యాంకు లావాదేవీ ముగియదు, కానీ మీ నెలవారీ జీతం ఖాతాలో జమ కావడానికి చాలా సమయం పడుతుంది. జీతం యొక్క మూలం వద్ద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయలేరు. పాన్ కార్డ్ ఎవరైతే ఆధార్తో ఇంకా లింక్ చేయలేదో వారైతే తప్పనిసరిగా లింక్ చేయండి. లేదంటే కనుక దానికి సంబంధించిన పనులన్నీ కూడా ఆగిపోతాయని చెప్తే కేంద్రం మరొకసారి అయితే తెలియజేస్తుంది. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.